కీర్తనలు 27వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. యెహోవా నాకు వెలుగును రక్షణయు అయ్యున్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలుడు అర్పించదును. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ఈ 27వ కీర్తనకు నేపథ్యం 2వ సమూయేలు 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 6వ అధ్యాయం ఆఖరి వరకు రాయబడింది. అక్కడ జరిగినటువంటి విషయాల సందర్భ సహితంగా ఈ కీర్తన రచించబడింది దావీదు చేత. కనుక ఆ భాగంలో కొన్ని వచనాలు మనం ఈ కీర్తనలో రాయబడినటువంటి కొన్ని వచనాలను పోల్చుకొని చూసుకొనిన తరువాత మరలా ఈ కీర్తన ధ్యానించుదాం. 2వ సమూయేలు 5వ అధ్యాయం 17వ వచనం. జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకున్నట్టుకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. తర్వాత 19వ వచనం. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదిన వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. తర్వాత 20వ వచనంలో. కాబట్టి దావీదు బయల్పెరాజు ఈమెనుకు వచ్చి అచట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకుని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేస్తుననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అని పేరు పెట్టెను. అది ఒకసారి ఫిలిష్తీయులు అతని మీదకి వచ్చినప్పుడు దావీదు దేవుని యొక్క సహాయాన్ని కోరి ఆయన యొద్ద విచారించినప్పుడు, దేవుడు నేను నీకు అప్పగించుతాను అని చెప్పినప్పుడు దావీదు వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా శత్రువులను నిలవకుండా నాశనం చేశాడు. తర్వాత మరలా 22వ వచనం అదే అధ్యాయంలో. ఫిలిష్తీయులు మరలా రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళ చెట్లకు ఎదురుగా వాని మీద పడుము. కంబళ చెట్లు కొనలు చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటగా యెహోవా బయలుదేరుచున్నాడని గనుక అప్పుడు నీవు త్వరగా బయలుదేరవలని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గెబా నుండి గెజర్ వరకు ఫిలిష్తీయులను తరుముచూ హతము చేసిన. 17వ వచనం నుంచి 21వ వచనం వరకు దావీదు స్వయంగా యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా తరిమినట్లుగా చూస్తాం. 22వ వచనం నుంచి 25వ వచనంలో దావీదుకి దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళవద్దు, వాళ్ళకి ఏమి వినబడేటట్లుగా చేస్తానన్నాడంటే 24వ వచనంలో, కంబళి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవాలని. అంటే దేవుడు స్వయంగా ఫిలిష్తీయులతో యుద్ధం చేయబోతున్నాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు దావీదు వెళ్ళి ఆ చప్పుడు వినగానే బయలుదేరుతున్నాడు కనుక, అంటే దేవుడు దావీదు కంటే ముందుగా వెళ్ళి వాళ్ళతోటి యుద్ధం చేయబోతున్నాడు కనుక అప్పుడు నువ్వు బయలుదేరని చెప్తున్నాడు. నువ్వు ముందు వెళ్ళొద్దు అంటున్నాడు. మొదట రెండు సార్లు వచ్చారు వాళ్ళు వెంటనే. అంతకుముందు దావీదు యొక్క శౌర్య కలాపాలు చూసినప్పుడు వాళ్ళందరికీ భయం వేసింది. ఇతని యొక్క రాజ్యం స్థిరపడితే వాళ్ళ యొక్క మనుగడకు కష్టమని. అందుకని అతడు రాజుగా ప్రతిష్ఠించబడిన తర్వాత తొలి రోజుల్లోనే అతని మీదకి 2 సార్లు దండయాత్రకు వచ్చారు. మొదటిసారి దావీదు ఏ విధంగా దేవుని దగ్గర అడిగినప్పుడు
దేవుడు అతన్ని వెళ్ళమని చెప్పాడు, దేవుడు సహాయం చేశాడు. రెండవసారి మరలా అడిగాడు. అదే దావీదులో ఉన్నటువంటి విశిష్టత. మనం ఏదైనా ఒక విషయాన్ని అంతకుముందు దేవుడు మన ఏ విధంగా నడిపించాడో చూసుకొని రెండోసారి కూడా అటువంటి సందర్భం మనకు ఎదురైనప్పుడు అది అంతకు మునుపు ఈ విధంగా నడిపించాడు కాబట్టి ఈ విధంగా నేను మరలా చేయొచ్చు అనేటువంటి తలంపు మనలో ఉంటుంది. కానీ దావీదు అలా కాదు. ప్రతిసారి కూడా ఆ శత్రువులు కూడా ఫిలిష్తీయులే అయినప్పటికీ కూడా మరలా అడిగాడు దేవుణ్ణి. అడిగినప్పుడు నువ్వు వెళ్ళవద్దని చెప్పాడు. ఎందుకని? దేవుడే స్వయంగా ముందుగా వెళ్ళి వాళ్ళందరిలో కూడా అటువంటి ఓడిపోయేటువంటి విధమైన వాతావరణాన్ని కలుగు చేసినప్పుడు నువ్వు వెళ్ళమన్నాడు. ఆ కీర్తనలో ఇక్కడ మనం చదివినటువంటి ఈ రెండు విషయాలు కూడా ఇక్కడ చూస్తాం. 27వ కీర్తనలో 1వ వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణయువ అన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? అంటే మొట్టమొదటిసారి ఫిలిష్తీయులు వచ్చినప్పుడు ఆయన నాకు ప్రాణదుర్గము, నేను ఎవరికి భయపడతాను అని చెప్తున్నాడు. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళని గురించి 2వ వచనంలో చెప్తున్నాడు. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. కనుక మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చినప్పటికి కూడా నేను భయపడను. ఎందుకనంటే యెహోవా నాకు ప్రాణదుర్గం, ఆయన చెప్పాడు వెళ్ళమని, ఆయన నన్ను కాపాడుతాడు అనేటువంటి ధైర్యం అతను కలిగి ఉన్నాడు. మళ్ళా రెండవసారి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తాం 5వ వచనంలో, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అని చెప్తున్నాడు. ఇది రెండవసారి. ఎలా? ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. మొట్టమొదటిసారి దావీదు వెళ్ళి యుద్ధం చేశాడు. రెండోసారి దేవుడైన యెహోవా స్వయంగా నేను వెళ్ళి చప్పుడు వినినప్పుడు యెహోవా యుద్ధమునకు బయలుదేరుచున్నాడు. అంటే ఆయన యొక్క గుడారంలో నన్ను, నాతో పుట ఉన్నటువంటి ఇశ్రాయేల్ సైనికులందరినీ కూడా భద్రపరిచేవాడు అని చెప్తున్నాడు. అక్కడ పర్ణశాల అనే మాటకి హెబ్రీ భాషలో అర్థం ఏంటంటే, మాటకి వాడబడిన మాట ఏంటంటే పపీలియో, అంటే బటర్ఫ్లై, అంటే సీతాకోక చిలుక అని అర్థం. అంటే సీతాకోక చిలుక ఏ విధంగా తన రెక్కలు చాపి ఎగురుతుందో పైకి, ఆ విధంగా ఆయన తన రెక్కలు చాపి మమ్మలను భద్రపరిచి తర్వాత అది పైకి ఎగురుతుంది. ఇక్కడ 2వ వచనంలో చెప్తున్నాడు, తన గుడారపు మాటను నన్ను దాచును. అంటే ఆయన యొక్క రెక్కల చాటున నన్ను దాచి ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కించడం. ఎందుకని అంటే వాళ్ళందరూ ఎవరైతే శత్రువులు చేరలేనటువంటి స్థితికి నన్ను ఎక్కించాలో అటువంటి స్థితికి నన్ను ఎక్కిస్తాడు. శత్రువు మన మీదకి వచ్చినప్పుడు శత్రువులను మన మీదకి రాకుండా చేయటం ఒకటి. దేవుడు అలా చేయడు. విశ్వాసులమైన మనం శత్రువు అతని యొక్క యుక్తులతో పోరాడగలగటానికి కావలసిన విధంగా ఆయన యొక్క రెక్కల చాటున మనని దాచి శత్రువు మనలను చేరలేనటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి ఎగిరి తీసుకుని వెళ్ళేటువంటి వాడుగా ఉంటాడు. ఆ మాటకి 5వ వచనానికి అర్థం అది. ఎందుకంటే ఆ కంబళ చెట్ల చప్పుడును, ఆకుల చివరల చప్పుడును వినినప్పుడు యెహోవా యుద్ధమునకు బయలుదేరుచున్నాడు. అప్పుడు ఆయన తన పర్ణశాలలో వారిని దాచి ఉంచి వారిని ఆ విధంగా పైకి లేవనెత్తగలిగినట్లుగా చేసి వారందరినీ గెబా నుండి గెజర్ వరకు తరుముతూ హతము చేయగలిగినటువంటి స్థితిలోనికి దావీదుని, ఇశ్రాయేలు యొక్క సైన్యం అంతటిని కూడా దేవుడు తీసుకొచ్చాడు. మనం ఎప్పుడు కూడా విశ్వాసులంగా ఇక్కడ మనం చూసినటువంటి 2 సందర్భాలలో దావీదు ఏం కోరి ఉన్నాడంటే, నేను వెళ్ళనా వద్దా అని. అంటే మనకు కలిగిన పరిస్థితులు దేవుడు ఫిలిష్తీయులను యుద్ధానికి రాకుండా కూడా చేయగలిగినట్టు సామర్థ్యం కలిగినవాడు. కానీ అలా చేయలేదు. అవన్నీ వచ్చినప్పుడు ఏ విధంగా దావీదు అతనితో పాటు ఉన్నటువంటి ఇశ్రాయేల్ సైన్య సమూహం అంతా కూడా నిలబడి యుద్ధం చేసి దానిలో గెలవగలిగారో ఆ అనుభవానికి తీసుకొచ్చాడు. అట్లాగే మనకు కలిగిన ప్రతి పరిస్థితిలో కూడా మనము సరైన విధంగా నిలబడగలిగి దేవుని యొక్క బలాన్ని తీసుకొని యుద్ధం చేసి జయించగలిగేటట్లుగా చేసేవాడుగా ఉంటాడు.
అలా ఈ 6 వచనాలలో మనం దేవుడు ఏ విధంగా వారిని నడిపించి, దావీదును అతని సైన్యాన్ని నడిపించి ఆ శత్రువు ఎక్కలేనటువంటి ఎత్తు మీదకి వాళ్ళని తీసుకొచ్చి, అంటే శత్రువు ఎక్కలేనటువంటి కొండ మీదకి ఎత్తైన స్థలానికి ఎక్కించడం అంటే, మనం కూడా భూమి మీద ఉన్నటువంటి యుద్ధోపకరణాల చేత కనుక పోరాడినట్లయితే వాళ్ళు మనం ఒకే లెవెల్ మీద ఉన్నట్టు, సమభూమి మీద. అలా కాదు, వాళ్ళు ఎక్కలేనటువంటిది వీళ్ళు ఎక్కగలిగింది ఏంటి అంటే, దేవుడు వీళ్ళతోటి ముందుగా వెళ్ళి వీళ్ళ కొరకు యుద్ధం చేయటం, వీళ్ళ పక్షాలు. అటువంటి విధంగా నీవు ఆపత్కాలంలో నీ పర్ణశాలలో నన్ను దాచుదు అని చెప్తున్నాడు. తర్వాత ఈ విషయాలన్నిటిలో కూడా మొదటి వచనంలో ఒక విషయం, 4వ వచనంలో ఒక విషయం చాలా ముఖ్యమైనవి. ఆ 2 వచనాలను మనం చూద్దాం. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. ఆయన నాకు వెలుగు. అదే మనం సహజంగా చూసినప్పుడు పగలు వెలుగుగా ఉండటానికి, రాత్రి పూట మనకు కాంతినివ్వటానికి దేవుడు సూర్యుడు చంద్రుడిని కలుగజేశారని ఆదికాండం 1వ అధ్యాయంలో చదువుతాం. కనుక మనకి పగలు వెలుగుగా మనకి ప్రతి మనిషి ఆలోచించే విషయం. కానీ సూర్యుడిని చంద్రుడిని సృష్టించక మునుపు దేవుడు మొట్టమొదటిలో సృష్టించినటువంటిది వెలుగు. చీకటి భూమి అంతటి కూడా జలమయములతో అల్లాడుతున్నటువంటి సమయంలో దేవుడు మొట్టమొదటి రోజున చెప్పబడినటువంటి మాట ఏంటంటే, వెలుగు కలుగునుగాక. ఆయన వెలుగు కలుగునుగాక అని ఆజ్ఞాపించినప్పుడు ఆ వెలుగు ఈ లోకంలోనికి వచ్చినది. అది చదువుదాం ఒక మాట. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. కనుక మనం మొట్టమొదటిలో దేవుడు సృష్టించినటువంటిది, మొదటి దినంలో సృష్టించినటువంటిది వెలుగు. ఆ వెలుగు చీకటిని వేరుపరిచింది. అంతకుముందు చీకటి ఏదైతే భూమిని కప్పి ఉన్నదో, తర్వాత జలములు కమ్మి ఉన్నాయో, వాటిలో వెలుగు అనేటువంటిది మొట్టమొదటిసారిగా చూడగలిగాం సృష్టి అంతటిలో కూడా. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించారు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితంలో లేకుండా ఉన్నటువంటి జీవితం అంతయు కూడా దేవుని వాక్యం చీకటితో ఉంటున్నట్లుగా పోల్చబడింది. ఆ చీకటి అంటే ఒక మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సూర్యుడు చంద్రుడు లేవని కాదు అర్థం. ఏదైతే మొట్టమొదట్లో దేవుడు వెలుగు కాక అని పలికి ఉన్నాడో ఆ వెలుగు లేదని అర్థం. ఆ వెలుగును గురించి పౌలు 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంటే ఎవరెవరైతే యేసు ప్రభు లేకుండా జీవిస్తున్నారో వాళ్ళందరి హృదయాలు మనం చూసినటువంటి ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి చీకటి జలముల పైన కప్పి ఉన్నది అనేటువంటి మాటలో అటువంటి విధంగా జీవితాన్ని కలిగి ఉన్నారని అర్థం. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే 5వ వచనంలో, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడే. అంటే 3వ వచనంలో అక్కడ చెప్పబడినట్లుగా దేవుడు వెలుగు కాక అని పలికిన ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. ఇప్పుడు చూడండి, ఆ వెలుగు ఏంటి? మనం చూస్తున్నటువంటి సూర్యుని చంద్రుని యొక్క పగలు రాత్రి కాంతి వెలుగు కాదు. ఆ వెలుగు దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. ఆ వెలుగు ఏంటంటే దేవుని గూర్చినటువంటి మహిమా జ్ఞాన ప్రకాశం. దావీదు ఏం కావాలని కోరుతున్నాడంటే, దేవుని యొక్క మహిమను గూర్చినటువంటి జ్ఞానపు వెలుగు లేకపోతే ప్రకాశం నాకు అని చెప్తున్నాడు. అంటే నాకు దొరికింది అని చెప్తున్నాడు. ఆ వెలుగు ద్వారా నాకు వెలుగునైనాడు, ఆ వెలుగు అయినాడు.
పాపం చేసినటువంటి ప్రతి మనిషి, లేకపోతే ఆదాము సంతానంలో పుట్టిన మనందరం కూడా బుద్ధి జ్ఞానములు యొక్క ప్రకారంగా నడుచుకుంటున్నప్పుడు దేవుని యొక్క వెలుగు మన జీవితంలో, మన హృదయంలో ప్రకాశించలేదు. మనం ఎప్పుడైనా సరే మనకు కంటికి కనబడుతున్నది, మనకు కలిగినటువంటి బుద్ధి చొప్పున, మన యొక్క జ్ఞానోపితమైనటువంటి ఆలోచనల చొప్పున నడిపించబడుతున్నప్పుడు అది దేవుని దృష్టికి చీకటిగా ఉంది. పౌలు ఏం చెప్తున్నాడంటే, అతడు ఎంతో బుద్ధిమంతుడుగాను, తర్వాత ధర్మశాస్త్ర ప్రకారం చక్కగా అన్నిటినీ అనుసరించుతున్నటువంటి ధర్మశాస్త్రానుసారమైన నీతి కలిగిన వాడిగా ఉన్నప్పటికీ యేసు ప్రభు ద్వారా దేవుని యొక్క మహిమ జ్ఞాన ప్రకాశం అతనిలో లేదు. దేవుడు అతని కన్నులు తెరిచినప్పుడు అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో చూసినటువంటి మొట్టమొదటిది ఏంటంటే దేవుని యొక్క వెలుగు. ఆ వెలుగులో ఏమున్నది అంటే ఆ దేవుని యొక్క మహిమ జ్ఞాన ప్రకాశం ఇమిడి ఉన్నది. పాత నిబంధనలో దావీదు మనుషులందరూ కూడా తనకు తోచిన విధంగా వాళ్ళకి ఏది జ్ఞానయుక్తంగా కనబడుతున్నదో, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా వారందరూ కూడా బయటపడటానికి వాళ్ళ యొక్క శక్తి, సామర్థ్యము, వనరులు వాటన్నిటినీ వాడుకొని బయటపడాలని చూస్తారో ఆ విధంగా చూడకుండా దేవుని యొక్క వెలుగులో ప్రతి సమస్యను చూడటం నేర్చుకున్నాడు. తర్వాత ఇంకొకటి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. సో ఆ వెలుగు అనేటువంటిది ఇంకొక చోట వేరే రకంగా వర్ణించబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. అక్కడ 2 కొరింథీ 4వ అధ్యాయంలో ఏం చూసామంటే ఆ జీవం, ఆ వెలుగు దేవుని గూర్చినటువంటి మహిమ జ్ఞాన ప్రకాశం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యోహాను, అతడు ఆయనలో జీవముండెను, ఆ మనుషులకు వెలుగైండెను. అంటే ఏదైతే ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యం దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ దేవుని యొక్క జీవం మనుషులకు వెలుగు. కనుక ఇప్పుడు మొట్టమొదటిసారి దేవుడు మనిషిని సృష్టించినప్పుడు అతనిలో జీవవాయువును ఊదాడు. ఆ జీవవాయువు అతనిలో ఉండటం చేత దేవుని యొక్క జీవంతో సంబంధంలోనికి రాగలిగి దేవుడు కోరిన విధంగా జీవించగలిగేటువంటి మార్గాన్ని, జీవవృక్ష ఫలాన్ని ఆ ఏదోను తోటలో ఉంచడం ద్వారా దేవుడు నియమించుంచాడు. కనుక ఎవరైనా సరే ఆ జీవవృక్ష ఫలాన్ని తిని ఉన్నట్లయితే వారిలో ఊదినటువంటి జీవవాయువు ద్వారా ఆ జీవాన్ని గ్రహించగలిగి ఆ దేవుని యొక్క జీవం ద్వారా దినములన్నీ కూడా నడిపించబడేవారు వాళ్ళు. అప్పుడు దేవుని గురించిన మహిమ జ్ఞాన ప్రకాశం అంతకంతకు అభివృద్ధి చెంది దేవుడు తమను ఉద్దేశించిన, లేకపోతే సృష్టించినటువంటి మహోత్తరమైనటువంటి ఉద్దేశాన్ని చక్కగా నెరవేర్తించగలిగి ఉండేవాడు. కానీ దావీదు తను గుర్తెరిగి ఉన్నాడు, పాపంలో పుట్టి ఉన్నానని. కానీ అటువంటి మనందరం కూడా దేవుని యొక్క మహిమా జ్ఞాన ప్రకాశం కానీ, ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని కానీ కలిగి మనందరం కూడా జీవించినప్పుడే మాత్రమే దేవుడు ఏ విధంగా కోరుతున్నాడు, ఏ విధంగా నడిపించాలని ఆశిస్తున్నాడు, ఏది మన జీవితం పక్షంగా ఆయన యొక్క సంకల్పమైనది అనేటువంటిది మనిషి గ్రహించగలుగుతాడు. అందుచేతనే అతడు ఫిలిస్తీయులు అతని మీద యుద్ధానికి వచ్చినప్పుడు తన బలము, శక్తి, సామర్థ్యాల చేత వెళ్ళలేదు. దేవుని యొక్క వెలుగులో, అంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా దేవుడు ఏమి చేయమని కోరుతున్నాడో ఆ విధంగా దానిని గ్రహించిన వాడై యుద్ధంలో నడిపించబడి జయాన్ని పొందగలిగినాడు. కనుక మన దినదిన జీవితంలో కూడా మనం నిజమైనటువంటి వెలుగు కలిగి ఉండాలంటే యేసు ప్రభు యొక్క జీవం మనలో పనిచేసినప్పుడే దేవుని యొక్క వెలుగును మనం చూడగలుగుతాం. అది చీకటిలో నుంచి మనం వేరుపరుస్తుంది, అంటే లోకం నుంచి ప్రత్యేకపరుస్తుంది, దేవుడు కోరిన విధంగా జీవించగలిగేలా చేస్తుంది. ఆ విధంగా జీవిస్తూ దేవుని యొక్క మహిమను గురించి, ఆయన యొక్క జ్ఞాన ప్రకాశం మన హృదయంలో అంతకంతకు తేజరిల్లుతుంది. అటువంటి అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నానని చెప్తున్నాడు. దేవుడు నాకు వెలుగు అంటే ఆయన జీవం ద్వారా, ఆయన నాకు తెలియపరిచిన మార్గంలో ఆయన దృష్టికి ఏది ఏకమైనదో జరిగించుతూ, అంటే నా దృష్టికి ఏకమైనది అంతయు కూడా చక్కగా లోకం దృష్టిలో కనబడుతున్నప్పటికీ దేవుని దృష్టిలో ఆయన జీవం ద్వారా నడిపించబడగలిగినది మాత్రమే దేవుని దృష్టిలో వెలుగు అని మనం చెప్పవచ్చు. తరువాత 4వ వచనం,
27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుతున్నాను. పాత నిబంధనలో చెప్పబడినటువంటి దేవుని యొక్క మందిరము లేక ఆలయము, వాటిలో ఉంచబడినటువంటి అది నిర్గమకాండంలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఇచ్చినటువంటి నమూనా ప్రకారం దేవుని యొక్క మందసం అనేటువంటిది అతి పరిశుద్ధ స్థలంలోను, దాని తర్వాత సన్నిధి రొట్టెలు, దీపవృక్షము, మరి ధూపస్తంభం అవన్నీ కూడా పరిశుద్ధ స్థలంలోను, దాని తర్వాత బలిపీఠము అవన్నీ కూడా వెలుబడి ఆవరణంలోనూ ఆ 3 భాగాలుగా విభజించబడి ఉన్నాయి. నేను అక్కడ ఉండటానికి, నా జీవితకాలం అంతయు నీ సన్నిధిలో, నీ ఆలయంలో ఉండటానికి, నీ ప్రసన్నతను వెతకుటకు నేను అక్కడ కోరుతున్నాను. అది నేను కోరుతున్నది. దేవుని ఆలయం అనేటువంటిది పాత నిబంధనలో ఆ విధంగా దేవుని యొక్క దేవుని మందసం వారి మధ్యలో ఉండటం చేత వారు చేసినటువంటి పాపములు, తెలిసినవి తెలియనివి, ఆ రెండింటి నిమిత్తమై అప్పగించబడేటువంటి బలులు, దాని తర్వాత ఒక సంవత్సరంలో ఒకసారి చేసేటువంటి ప్రతిష్టార్పణమైనటువంటి బలి, ఆ బలి రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవుని మందస్సు మీద కుమ్మరించబడిన ప్రోక్షణ రక్తం, కరుణాపీఠం మీద కుమ్మరించబడినటువంటి ఆ ప్రోక్షింపబడిన రక్తం ద్వారా వారందరికీ కలిగేటువంటి, వారు తెలిసి తెలియక చేసినటువంటి పాపాల యొక్క క్షమాపణ, అది పాత నిబంధనలో గుర్తు. తర్వాత అక్కడికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిని వారు అందరికీ ప్రత్యక్షంగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటువంటి అర్హత లేకపోయినప్పటికీ, ప్రధాన యాజకుడు ఒక్కసారి మాత్రమే సంవత్సరంలో ప్రవేశించేటువంటి ద్వారం తెరవబడి ఉన్నప్పటికీ, అందరూ కూడా దాని వెనక జరుగుతున్నటువంటిది, అంటే మన పాపాలు ఏ విధంగా క్షమించబడతాయి, దేవుడు మన మధ్యలో ఉండి ఏ విధంగా మనని నడిపించుతాడు అనేటువంటి విశ్వాసంతో ఆ మందిరాన్ని, తర్వాత దేవుని యొక్క తేజో మహిమ నివసించేటువంటి స్థలాన్ని వారు ప్రేమించారు. దావీదు మరి తను బలులు అర్పించే విషయంలో కానీ, తర్వాత దేవుని మందస్సం పట్టబడినప్పుడు ఎన్నో సంవత్సరాలు మరి ఫిలిష్తీయుల చేతిలో ఉండగా దానిని తీసుకుని వచ్చి అది సియోను పర్వతం మీద దాన్ని ప్రతిష్ఠించినటువంటి సంఘటన 2వ సమూయేలు 6వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆ సందర్భంగా రాసినటువంటి కీర్తన కాబట్టి, నేను నీ యొక్క మందిరంలో సదాకాలము నివసించకోరుతున్నాననేటువంటి ఒక వరమును అడిగితేనే చెప్తున్నాడు. నూతన నిబంధనలో ఆ విధంగా అతడు ప్రతిష్ఠించిన తర్వాత ఈ బలులు అర్పించుతాడు. ఈ 6వ వచనంలో మనం చెప్పబడినట్లుగా, ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు, బలుడు అర్పించదును, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానం చేసేదను. చూడండి, అది 2వ సమూయేలు 6వ అధ్యాయం 17వ వచనం. 6వ అధ్యాయం 17వ వచనం. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును ఉంచగా, దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి, సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్క రొట్టెయు, ఒక్కొక్క భక్ష్యమును, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల ఆడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, అంటే ఇక్కడ మనం 6వ వచనంలో 27వ కీర్తన 6వ వచనంలో చదివినటువంటి ఆ బలులు అర్పించేటువంటిది పాటలు పాడుతూ, అంతకుముందు ఇక్కడ మనం 6వ అధ్యాయం 2వ సమూయేలు 13వ వచనం, ఎట్లనగా యెహోవా మందస్సును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు, క్రొవ్విన దూటయు ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిన నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదు ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటంతోనూ బాకానాదములతోనూ యెహోవా మందస్సును తీసుకుని వచ్చిరి. ఆ బలులు అర్పించుతానని చెప్తున్నాడు. ఈ విధంగా మరి సమూయేలు 1వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ అధ్యాయాల్లో ఫిలిష్తీయులతో యుద్ధం జరిగినప్పుడు ఏ విధంగా మందస్సం పట్టబడి వెళ్ళిపోయిందో, అప్పటి తర్వాత మొదటిసారి దావీదు రాజుగా ప్రతిష్ఠించబడిన తరువాత చేసినటువంటి పని ఆ మందసాన్ని తీసుకుని రావటం. అప్పుడు బలులు అర్పించి సంతోషంతో వాళ్ళందరికీ కూడా అనేకమైనవి పంచిపెట్టాడు. ఆ సందర్భంలో ఏం చెప్తున్నాడంటే, ఏం అడుగుతున్నాడు అంటే దేవుణ్ణి,
నీ మందిరంలో నేను సదాకాలము నివసింపకూరుతున్నాను. అప్పుడు కొన్ని సంవత్సరాలు, దాదాపుగా ఒక 90 నుంచి 100 సంవత్సరాల వరకు ఆ మందసం వారి మధ్యలో లేదు. కనుక ఇశ్రాయేలీయులు ఆశ కలిగి ఉన్నప్పటికీ ఆ దేవుని యొక్క మందిరంలో ఉండగలిగేటువంటి విధంగా మందసం వాళ్ళ మధ్యలో లేదు. సో దావీదు ఆ మందసాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఆ మందసం వాళ్ళ మధ్యలో ఉండాలని, తర్వాత తను కూడా తన జీవితకాలం అంతా కూడా తను జీవించేటువంటి సమయం అంతటిలో కూడా దేవుని యొక్క ఆలయంలో నివసించాలని కోరుతూ వచ్చాడు. సో అది నూతన నిబంధనలో వేరుగా ఉంది. నూతన నిబంధనలో దేవుని యొక్క ఇల్లు అంటే, లేకపోతే దేవుని యొక్క ఆలయం అంటే ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమనట్టెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. అలా చూసిన తర్వాత దానికి ఏమని పేరు పెట్టాడంటే 19వ వచనం, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. కింద మార్జిన్లో దాని యొక్క అర్థం రాయబడిందంటే దేవుని మందిరము అని. పాత నిబంధనలో దావీదు యొక్క సమయంలో అందరూ అనుకునేది ఏమిటి అంటే, ఎక్కడైతే దేవుని యొక్క మందసం ఉన్నదో, కరుణాపీఠం ఉన్నదో, మన పాపాలన్నీ క్షమించబడగలగటానికి మనం బలులు అర్పించేటువంటి స్థలము, ఆ స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు, ఆయన నివసించుతాడు అని. అంతకు మునుపు యాకోబు ఏం చూశాడు? దేవుని యొక్క మందిరం అంటే భూమికి ఆకాశమునకు వేయబడినటువంటి నిచ్చెన. ఏ స్థలంలో అయితే దూతలు భూమి నుంచి ఆకాశానికి, ఆకాశం నుంచి భూమికి దిగి వస్తారో అది చూశాడు. అది చూసి ఎక్కడెక్కడైతే నిచ్చెన వేయబడి ఉంటుందో ఆ నిచ్చెన ద్వారా దేవుని దూతలు పైకి ఎక్కుచూ కిందకి దిగుతూ కనబడతారో అది దేవుని యొక్క మందిరం. పాత నిబంధనలో కూడా యాకోబు చూసినటువంటి మొదటి దర్శనంలో ఆ విధంగా చెప్పబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ నిచ్చెన అనేటువంటిది మనిషి కుమారుడు అని చెప్తున్నాడు. అంటే ఎక్కడెక్కడైతే మనిషి కుమారుడు ద్వారా దేవుని దూతలు ఏ స్థలంలో అయినా సరే ఆ నిచ్చెన వేయబడి ఉంటే, అక్కడ వేయబడినటువంటి స్థలం నుంచి దేవుని దూతలు కనుక విన్నపాలు దేవుని సన్నిధికి తీసుకువెళ్ళి, మళ్ళా విన్నపానికి ఉత్తరం దేవుని సన్నిధి నుంచి కిందకి తీసుకుని రాగటకు తెరవబడినటువంటి స్థలం అది దేవుని యొక్క గవిని, లేక దేవుని యొక్క ఇల్లు, లేకపోతే దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క మందిరం నూతన నిబంధనలో. కనుక ఇప్పుడు ఎక్కడైనా సరే పరిశుద్ధులు కూడి వచ్చి యేసు ప్రభువుని భూమి నుంచి ఆకాశములకు నిచ్చెనగా వారి మధ్యలో ఉంచి వారి యొక్క ప్రార్థనలో ఎక్కుట దిగుటకు దేవదూతల యొక్క ప్రభావం ద్వారా నడిపించబడిన వారుగా కనుక చేయబడితే వారు దేవుని యొక్క ఇల్లుగా గుర్తించవచ్చు. స్థలం కాదు, ఆ ప్రజలు. అంటే తెరవబడినటువంటి ఆకాశాన్ని అక్కడ ఉన్నటువంటి సంగతులను గ్రహించగలుగుటకు సామర్థ్యం ఆత్మచేత నడిపించబడినటువంటి బిడ్డ కూడి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని ముందుగా తెలుసుకున్న వారే దానిని ఇక్కడ చేయుటకు మనసు కలిగి ఆ ప్రేరేపణలో ప్రార్థించగలిగినటువంటి భక్తులు కూడి వచ్చేటువంటి స్థలం అని చెప్పవచ్చు. నేను ఆ ఆలయంలో సదాకాలము నివసించగోరుతున్నాను. అంటే దేవుని బిడ్డలమైన మనం ప్రభు వచ్చినప్పుడు మనకేం చేశాడు? అప్పుడు పాత నిబంధనలో ఎవరు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి మార్గం తెరవబడలేదు. నూతన నిబంధనలో ప్రభు ఏం చేశాడు? తన శరీరం అనేటువంటి దాని ద్వారా నూతనమైనది జీవం కలిగినటువంటి మార్గాన్ని తెరిచాడు. ఆ జీవమై మనకు వెలుగు అని చెప్పాం. ఆ వెలుగు మార్గంలో ఇక్కడ మనం వెలుగుతో జీవించడం మాత్రమే కాకుండా ఆ జీవం కలిగి ఆకాశంలో ఉన్నటువంటి స్థలానికి చూడగలిగినట్లుగా, చేరగలిగినట్లుగా మనుషులమైన మన కొరకు ఒక ప్రత్యేకమైన ద్వారాన్ని ఆకాశపు పరలోకములో ఉన్న వాటి విషయమైన దేవుడు తెరిచాడు. ఇప్పుడు ఎవరైనా
దావీదు చెప్పినట్లుగా నేను నీ యొక్క మందిరంలో సదాకాలము నివసించకోరుతున్నానంటే అర్థం మరి ఇసుక విటుకలతో కట్టినటువంటి ఒక ప్రత్యేకమైన స్థలం అని కాదు అర్థం. ఎవరి హృదయాలలో అయితే దేవుడు రాజుగా తన కుమారుణ్ణి ప్రతిష్ఠించుకున్నారో, ప్రతిష్ఠించబడిన అనుభవం కలిగి ఉన్నారో, వారు కూడి వచ్చి వారు భూమిలో కూడుతున్నప్పటికీ కూడా, భూమి మీద కూడి వస్తున్నప్పటికీ కూడా ఆకాశము వారికి తెరవబడి మరి పరలోక సంబంధమైన విషయాల నిమిత్తమై ప్రభు వారికి మధ్య వారధిగా చేయబడి ఆయన ద్వారా వాటిని గ్రహించగలిగి దేవుని యొక్క మహిమా జ్ఞాన ప్రకాశాన్ని కనుక చూడగలిగిన బిడ్డలుగా ఉంటే అప్పుడు వారు దేవుని యొక్క మందిరం అని చెప్పవచ్చు కూడి వచ్చినప్పుడు. అటువంటి ఆ విధంగా నూతన నిబంధనలో మనం అది ఆశ కలిగి ఉండాలి. దేవుడు నా హృదయంలో, చూడండి 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా. అంటే ఎవరెవరి హృదయాలలో అయితే, ఇప్పుడు పాత నిబంధనలో దేవుని ఆలయం అనేటువంటిది వేరుగా ఉంచబడింది, ప్రత్యేకంగా ఉంచబడింది. తర్వాత అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి దానికి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశం కలిగి ఉన్నాడు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఆయన శరీరం అనేటువంటి దాని ద్వారా ఆ తెరను చీల్చివేసి నూతనమైనటువంటిది జీవము కలిగినటువంటి మార్గాన్ని మనకు తెరుచుట ద్వారా మనందరం కూడా ఇక్కడ ఆయన సన్నిధిని అనుభవించగలిగినట్లుగాను పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధిని కూడా చూడగలిగే విధంగా ఆత్మ మన కన్నులకు ప్రకాశం కలుగజేశాడు. కలుగజేయటం మాత్రమే కాకుండా ఆయన మనలో ఉండుట ద్వారా మనం కూడా ఆయనకు ఆలయంగా చేయబడ్డాం. ఆయన మహాకాశములు పట్టజాలని వాడు, ఉన్నత స్థలాల్లో నివసించేటువంటి దేవుడు, కానీ విరిగి నలిగినటువంటి హృదయాలలో జీవించడానికి ఇష్టపడేటువంటి వాడు కూడా. మనం అంటే ఆ యొక్క పిలుపు యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తిరగాలి. అంటే ఎవరు చూడని సమీపింపరాని తేజస్సులో ఉన్న మహామహుడు, మనుషులు చూచి బ్రతకలేకుండా ఉన్నటువంటి మహిమలో విరాజులుచున్నవాడు మన మధ్యలో మనలో ఉండటానికి ఇష్టపడి నూతనమైనటువంటి మార్గాన్ని తెరిచి మన హృదయాలు ఆయన ఆలయంగా మార్చబడి ఉండగా, అటువంటి విధంగా మార్చబడినటువంటి బిడ్డలు కూడి వచ్చేటువంటి స్థలం దేవుని మందిరంగా చేయబడి ఉంటుండగా వారందరూ కూడి వచ్చి ఇక్కడున్న విషయాలను మాత్రమే కాకుండా పరలోక సంబంధమైన విషయాల నిమిత్తమై దేవుడు తన కుమారుడు అనేటువంటి నిచ్చెన ద్వారాన్ని తెరిచి ఉండగా, అటువంటి స్థలంలో ఎవరైతే నివసిస్తున్నారో అది దేవుని యొక్క మందిరము, ఆలయము, పరిశుద్ధ స్థలం. దానిలో నేను ఉండటానికి ఇష్టపడుతున్నానని చెప్తున్నాడు. అక్కడ ఉండి ఏం చేయాలని కోరుతున్నాడు? 27వ అధ్యాయం మరలా కీర్తన, యెహోవా ప్రసన్నతను చూచుటకు. అంటే ఆ ప్రసన్నత, దేవుని యొక్క ప్రసన్నత ఏంటి? ఎక్కడెక్కడైతే ఆయన యొక్క మహిమా జ్ఞాన ప్రకాశం వారి హృదయాలలో కుమ్మరించబడిన తరువాత దేవుని గురించినటువంటి మహిమలోనికి అంతకంతకు మరి మెరుగైన మహిమలోనికి మార్చబడుతూ వాళ్ళలో జరుగుతున్నటువంటి మార్పు ప్రక్రియ, అంటే మనిషి పడిపోయిన స్వభావంతో, చీకటితో, తర్వాత శరీర సంబంధంగా ఆలోచించేటువంటి ఆలోచన సరళ నుంచి మార్పు చెంది దేవుని యొక్క పరిశుద్ధతలో, దేవుని గుణములైనటువంటి ప్రేమ వాటి ద్వారా నింపబడి మార్చబడినటువంటి ఆత్మ సంబంధమైన సౌందర్యంలోనికి రాగలిగినప్పుడు, అటువంటి బిడ్డలలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన దేవుని యొక్క హస్త కళా నైపుణ్యం యొక్క చాతుర్యాన్ని చూడగలిగినప్పుడు అది దేవుని యొక్క ప్రసన్నత. కనుక ఇప్పుడు నూతన నిబంధనలో మనం ఏం చూడాలి? మనం కూడి వచ్చేటువంటి బిడ్డల మధ్యలో దేవుడు తన ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరి హృదయంలో కూడా అటువంటి కదిలింపు కార్యాన్ని చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకుని వచ్చి ఆ వెలుగులో వారు జీవించగలిగి దేవుని యొక్క ఆత్మకు నడిపించబడగలగటానికి వారిలో విధేయత, ఆ పరలోక సంబంధమైన విషయాలను చూచి వాటి ద్వారా నడిపించబడాలనే ఆశ, వాటి వైపు చూస్తూ నడుస్తున్నప్పుడల్లా భూలోక సంబంధమైన విషయాల నుంచి విడిచిపెట్టబడి పరలోక సంబంధమైన విషయాలలో మరి పరలోక సౌందర్యంలోనికి వారు మార్చబడుతుంటే అదే దేవుని యొక్క ప్రసన్నత. అది నేను చూడాలని కోరుతున్నాను అంటున్నాడు. అది నాలోనూ రావాలి. నేను ఎవరి బిడ్డలతో అయితే దేవుని యొక్క సహవాసంలో కలిగి జీవిస్తున్నానో వారందరిలో కూడా అది చూడగలగాలనేటువంటి ఆశ నాకు ఉన్నది అని చెప్తున్నాడు. కనుక దావీదు మరి పాత నిబంధనలో కూడా మరి ఎటువంటి వెలుగు కలిగి
దేవుని యొక్క నిజమైనటువంటి ప్రసన్నత మనందరి మీద కుమ్మరించబడి మరి అతనితో పాటుగా అనేక మంది అటువంటి మార్చబడినటువంటి ఆత్మ సంబంధమైన సౌందర్యంలోనికి రావాలని ఆశ కలిగి ఉన్నాడు. మనం ఇక్కడ చూస్తున్నటువంటి విషయాలు అవి ఎంత గొప్పవైనప్పటికీ కూడా కొంతకాలానికి మరుగుపడిపోతాయి. ఇప్పుడు గొప్పదిగా ఘనమైనదిగా ఎంచబడినది కొన్ని సంవత్సరాల తర్వాత అటువంటి ఘనతను ఎప్పటికీ సంతరించుకోలేదు. దేవుడు మన జీవితంలో జరిగించేటువంటి ఆ మార్పు ప్రక్రియత ఏదైతే దేవుని యొక్క అందం అనేటువంటిది మనలోనికి మెల్లమెల్లగా ఆ వెలుగులో నడుస్తున్నటువంటి బిడ్డలందరూ ఆ పరలోకంలో మన కొరకై తెరవబడినటువంటి ద్వారాన్ని చూడగలిగి అక్కడ ఉన్న విషయాలను అర్థం చేసుకుని దాని ప్రకారంగా వారి జీవితాలను క్రమబద్ధం చేసుకుంటారో వారందరిలో కూడా దేవుని యొక్క సౌందర్యాన్ని మనం మెల్లమెల్లగా చూడగలుగుతాం. అందుచేతనే 2 కొరింథీ 3వ అధ్యాయంలో చివరిలో చెప్తాడు, మనం అంతకంతకు మహిమలో నుంచి ఆ మహిమకు మార్చబడుతున్నామని. అటువంటి యొక్క ప్రసన్నతను చూడాలనేటువంటి ఆశ దావీదు కలిగి ఉన్నాడు. అదే ప్రసన్నతను కనుక మనం ఇతర విశ్వాసుల జీవితాలలో చూడాలని కోరినప్పుడు మన హృదయాలు వారి పక్షంగా కూడా మార్చబడతాయి. అప్పుడు మరి ద్వేషానికి బదులుగా ప్రేమ, అయిష్టతకు బదులుగా ఎంతో ఓపికతో కూడినటువంటి స్వీకరించగలిగినటువంటి నూతన మనసు, తర్వాత వారి తప్పులకు బదులుగా తప్పులకు క్షమించుటకు సిద్ధమైనటువంటి నూతన మనసు, అవన్నీ కలిగి వారందరి విషయమైన విశేష భారం కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనలోనూ వారిలో కూడా దేవుని యొక్క సౌందర్యాన్ని, ఆయన యొక్క ప్రసన్నతను మనం చూడగలిగే విధంగా మన జీవితాలను ఆయన మారుస్తాడు. దేవుడి ఈ వాక్యం ఆశీర్వదించడం కాక ప్రార్థన చేసుకుందాం. సత్యసంధుడవు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్న మహామహుడవు, సదాకాలము నీ యొక్క మహిమలో విరాజిల్లుచు మరి భూమి మీద ఉంచబడినటువంటి మేము కూడా నీ జీవములో పాలివారమైనట్లుగా మీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించినందుకు నీకు ఎంతో వందనాలు. ఆయనను మేము స్వీకరించడం ద్వారా మా హృదయాలలో మీరు కుమ్మరించినటువంటి ఆ పరలోకపు అనుగ్రహం, దాని ద్వారా మా జీవితాల్లో తీసుకుని వచ్చేటువంటి నూతనమైన వెలుగు, మరి ఆ వెలుగులో మేము జీవించగలగటానికి కావలసిన పునరుద్ధాన శక్తి, మా ప్రభువా ఇదంతయు కూడా వర్ణనాతీతం కనుక మేము దాని యొక్క ఆ వెలుగులోనూ మీ యొక్క సౌందర్యంలోనికి మార్చబడగలటకు ఆశ కలిగి మేము ఆ వరమును యొక్క విశిష్టతను గుర్తిరిగి ఆ విధంగా జీవించగలగటకు మాకు కావలసిన కృపను ప్రసాదించి మీరు మహిమ పొందండి. మరి ఈ వాక్యమును మా అందరి కొరకు ఆశీర్వదించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.